నమస్తే అన్న, నా పేరు నవీన్. మేము అడ్వాంటా కంపెనీ నుంచి వచ్చామన్నా. మీ పేరన్నా? నా పేరు రమేష్ బాబు, గురువిందపల్లి. ఏ ఊరన్నా ఇది? వేటపాలెం మండలం అన్న? చుండూరు మండలం. జిల్లా బాపట్ల జిల్లా. ఇప్పుడు ఈ బెండ తోట ఉంది కదన్నా, ఇది అడ్వాంటా 842 వేశారు. మనకి మార్కెట్ లో చాలా రకాల విత్తనాలు ఉన్నాయి, మీరు ఇదే ఎందుకు వేశారు? అంటే కాయ క్వాలిటీ బాగుండిద్ది, పల్లాకు తెగులు రాదు, కాయ నీట్నెస్ ఉండిద్ది, మార్కెట్ లో స్పీడ్ గా పోతుంది, దిగుబడి బాగుండిద్ది. బాగుంది. ఇప్పుడు ఈ విత్తనం మీరు ఇంతకు ముందు వేసారా? 842 వేసారు. ఎంత వచ్చిందన్న అప్పుడు దిగుబడి? ఎట్లా ఉంది? అప్పుడు ఎకరానికి 7 నుంచి 8 క్వింటాలు, మన మెయింటెనెన్స్ బట్టి వచ్చింది. ఎకరానికి 8 క్వింటాలు దిగుబడి తీశారు. ఇప్పుడు ఈ తోట ఎంత వేసారన్నా? 842. ఇది ఎన్ని కేజీలు పెట్టారు? 2 కేజీలు పెట్టారు. ఎంత దిగుబడి వస్తుంది? 30 సెంటుకు పెట్టాము, 2 క్వింటాల పైన అవుతుంది. 30 సెంట్లకు 2 క్వింటాల పైన అవుతుంది. ఇప్పుడు ఇది ఎన్నో కోత అన్న? ఇది కోత వచ్చేతలకి 8వ కోత. 8వ కోతకి మీకు 30 సెంట్లకు 2 క్వింటాల పైన దిగుబడి వస్తుంది. మనకి రేపు 15 నుంచి ఇంకా మళ్ళీ పెరిగిద్దిగా? పెరిగిద్ది. అప్పుడు పెరిగితే ఎంత రావచ్చు అన్న మీ అంచనా? అదే ఇంకొక 50 కేజీలు అయితే 30 సెంట్లు అంటే 2.5 క్వింటాల నుంచి 3 క్వింటాలు 30 సెంట్లకి. అంటే ఎకరా లెక్క వేసుకుంటే మీకు 8 నుంచి 8 క్వింటాలు గట్టిగా ఎకరా లెక్క అయితే 7కేం తగ్గదు. మీకు మార్కెట్ లో ఎట్లా పోతుంది అన్న కాయ? మార్కెట్ లో స్పీడ్ గానే పోయింది. మార్కెట్ లో స్పీడ్ పోతుంది. ఏ మార్కెట్ వేస్తారండి? గుంటూరు తెనాలి మార్కెట్లకు పంపిస్తారు. మీకు ఇప్పుడు ఇందులో ఎక్కడన్నా పల్లాకు తెగులు గానీ అట్లాంటి ఏమన్నా తగిలిందన్న? వైరస్ ఏమి లేదు. వైరస్ అన్న ఇప్పుడు దీనికి చీలికాకు ఉంది కదా, దీనివల్ల మామూలుగా మీరు ఎట్లాంటి లాభాలు అనుభవిస్తున్నారు? అది చిల్లాకు వస్తేనే తోట కళగా ఉండిద్ది, మన కాయ షైనింగ్ గానీ అంతా బాగుండిద్ది, ముందు కూడా సక్రంగా పడిద్ది, కాయ నాణ్యంగా వస్తుంది, దోమపోటు కూడా తక్కువ, కొట్టే మందులు కూడా తక్కువ చిల్లాకుంటేనే కాయ వచ్చిద్ది, కాయ బాగుండిద్ది. మీకు అన్ని రకాల కంటే దిగుబడి పరంగా బాగుంది, రోగాలను బాగా తట్టుకుంటుంది, వైరస్ ఎక్కడా లేదు, కాయ మీకు మార్కెట్ తీసపోయినా ఎంపటిన తీసుకుంటున్నారు, కాయ నాణ్యంగా ఉంటుంది. ఇంకా మీకు ఏంటంటే చిల్లాకుంటుంది, మందులు కొట్టేది కూడా తక్కువ అవుతుంది, మీ పెట్టుబడి కూడా తక్కువ అవుతుంది. మీకు అన్ని విధాలుగా బాగుంది కదా ఇప్పుడు వేసుకోవడానికి? మీరు ఇప్పుడు వేరే రైతులు చెప్తున్నారా వేసుకోమని? చూసి మా ఊరు అయితే వేస్తారు, మనం చెప్పవసరం లేదు. మార్కెట్ లో కాయలు చూసి క్వాలిటీ ఏడ తెచ్చారు ఏందనేది చూసుకుని వాళ్లే వేస్తారు. మనం అసలు అడిగి ఏపీమని చెప్పాల్సినంత అవసరం కూడా ఉండదు. సరే, థ్యాంక్ యూ.